ఇంతకుముందు ఉన్న వీడియోని ప్రైవేట్ చేసిన యూట్యూబ్ వీడియోని, ఎందుకంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ మీద కానీ సన్నిరెడ్డి మీద కానీ. సో నా వరకైతే నాకు స్ట్రైట్గా ఎవరు ఇన్ఫార్మ్ చేయట్లేదు, స్టేటస్లో పెడుతున్నారు కాబట్టి అలా వైఫ్ మనసు మార్చడానికి పెడుతున్నారా లేకపోతే నాకు. కానీ ఒకటి, మా రిలేటివ్స్లో ఉన్న మ్యాచెస్ వైపు అయితే నేను ఈరోజు వెళ్ళాను. సో బయట అమ్మాయిని నేను చేసుకుంటా, బెటర్ అయిన అమ్మాయిని. వాడికేమో ఇంద్రకళారెడ్డి అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి, బాగుండాలి, దానికి దానికి నా హెల్ప్ తీసుకున్నాడు, మనసు మార్చుకుంటా, నా పెళ్ళాంగు మనసు మార్చుకుంటా, నాకు హెల్ప్ చెయ్యని అన్నాడు. సో నేను సైలెంట్గా ఉన్నా 1.5 year నుంచి. అక్షయరెడ్డి కస్తూరి అనే అమ్మాయితో అడిగించండి, హెల్ప్ చెయ్యు, నేను మనసు మార్చుకుంటా అన్నాడు. సో మనసు మార్చుకుంటాను 1.5 year నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. ఈరోజు వచ్చేసరికి మా రిలేటివ్స్లో ఉన్న మ్యాచెస్ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు. మా రిలేటివ్స్లో మ్యాచెస్ వరస్ట్ ఉన్నవాళ్ళు. సో అలాంటి వాళ్ళ వైపు నేను వెళ్ళాను ఈరోజు కూడా. మెయిన్ మా రిలేటివ్స్ ఇచ్చే మ్యాచెస్ మీద నాకు నమ్మకం లేదు ఇప్పటికి, ఎందుకంటే సన్నిరెడ్డి వాటితో చేతులు కలిపి ఆ లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళ ఆ మ్యాచెస్ వైపు నేను ఈరోజు వెళ్ళాను. సో కొంచెం లేట్ అయినా బెటర్ అయిన అమ్మాయిని నేను చేసుకుంటా. అప్పుడు లేదు అని అంటే నేను సింగిల్గా ఉంటా, అంతేగాని. అండ్ నేను హెల్త్ నుంచి నేను కోలుకుంటున్నా, కొంచెం స్లోగా రికవర్ అయిన తర్వాత బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా. అది నాకు హెల్త్ ప్రాబ్లం లేదు, విటమిన్ డి లోపం ఉందన్నారు. సో రికవర్ అవుతున్నా, ట్యాబ్లెట్స్ వాడుతున్నా, రికవర్ అవుతున్నా స్లోగా. రికవర్ అయ్యే టైంలో డిస్టర్బ్ అవ్వద్దు. కానీ ఏంటంటే నా స్టేటస్లు చూసి డిస్టర్బ్ అవుతున్నా. వాడు పిచ్చి పిచ్చి స్టేటస్లు పెట్టిస్తున్నాడు సన్నిరెడ్డి గారు, వాడి ఫ్రెండ్ చైతన్య అనే అమ్మాయితో. 1.5 year నుంచి ఇట్లనే వాళ్ళ పిల్ల మనసు మార్చడానికి ఇట్లనే పెట్టించాడు. ఇప్పుడు కూడా నాకు మరి నాకు ఎందుకు ఆ స్టేటస్లో పెడుతున్నారా ఏందని తెలియదు. సో నేను పట్టించుకోవట్లేదు. కానీ ఏంటంటే ఫైనల్గా నేను చెప్పాలనుకుంది నేను చెప్పాలి. ఏంటంటే మా రిలేటివ్స్ ఇచ్చే మ్యాచెస్ మీద నాకు నమ్మకం లేదు, వాళ్ళ వైపు నేను వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళ వెనకాల సన్నిరెడ్డి అంటాడు. అండ్ ఆల్సో వాడికి అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి, చంద్రకళ రెడ్డి కావాలి, వాడికి అందంగా ఉండే అమ్మాయి కావాలి, నేను వరస్ట్ ఉండే వాళ్ళని చేసుకోవాలా. సో నేను బెటర్ అయిన అమ్మాయి నేను చేసుకుంటా, కొంచెం లేట్ అయినా కూడా బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా. లేదు అని అంటే సింగిల్గా ఉంటా, అంతేగాని వరస్ట్ ఉండే వాళ్ళ వైపు నేను వెళ్ళాను. సో ఇంతకుముందు ఉన్న వీడియో ఎందుకు ప్రైవేట్ చేసిన అంటే మనకి ఏం జరుగుతుందో తెలియనప్పుడు మన గురించి ఆల్రెడీ మన బూతులు తిట్టిన ప్రతిసారి షేడ్స్లో పెట్టి కూడా చాలాసార్లు వీడియోలో తిట్టిన వాడిని సన్నిరెడ్డి. వాడిని తిట్టడంలో తప్పులేదు, వాడి బిహేవియర్ అట్లుంది. 1.5 year నుంచి మా ఫ్లాట్ ఓనర్తో, తెలిసిన వాళ్ళతో, మా బ్రదర్స్తో అందరితో కలిసి నా లైఫ్ స్పాయిల్ చేసాడు. మ్యారేజ్ జరిగేది లాస్ట్ ఇయరే, జరగనీయకుండా చేసిండు. 1.5 year నుంచి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, తెలిసిన వాళ్ళందరితో కలిసి. సో ఇప్పుడు ఏంటంటే హెల్త్ కొంచెం రికవర్ అవుతున్నా అనమాట. రికవర్ అయిన తర్వాత మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. కొంచెం లేట్ అయినా కొంచెం బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా, అంతేగాని ఫస్ట్ ఉండే వాళ్ళతో మ్యారేజ్కి ప్రొసీడ్ అవ్వను. ఈ రోజుకి కూడా జరగదు. వాడికి కూడా చెప్తున్నా, నువ్వు ఎవరి గురించి అని ఇన్ఫామ్ చేసుకో. మా రిలేటివ్స్ మ్యాచెస్ వైపు నేను అస్సలు వెళ్ళాను, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు, వాళ్ళ వైపు నేను వెళ్ళాను. మా రిలేటివ్స్ ఇచ్చే మ్యాచెస్ నేను చేసుకోను. అది కొంచెం లేట్ అయినా బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా. సో అది బయట అమ్మాయిని చేసుకుంటా, అంతేగాని మా రిలేటివ్స్ మ్యాచెస్ వైపు ఆయన వాట్సాప్లో స్టేటస్లు పెట్టి చీట్ చేసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళ వైపు కూడా వెళ్ళాను. ఎందుకంటే చీట్ చేసిన వాళ్ళ వైపు వెళ్ళొద్దు అందుకని. సో అది కొంచెం లేట్ అయినా బయట అమ్మాయిని బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా. అన్నింటిలో వాళ్ళ ఫ్యామిలీ అన్నింటిలో చూసి చేసుకుంటా. సో అది వాడికి కూడా చెప్తున్నా, వాడు ఏదైనా ఇన్ఫామ్ చేసినా ఏదైనా చేసుకున్నా, లేదు అని అంటే సింగిల్గా ఉండిపోతా తప్ప వరస్ట్గా ఉన్న వాళ్ళ వైపు ఏ రోజుకి వెళ్ళాను. సో అల్టిమేట్గా బెటర్ అయిన అమ్మాయిని, బెటర్ ఫ్యామిలీ ఉంటేనే చేసుకుంటా. లేదు అని అంటే సింగిల్గా ఉండిపోతా, అంతేగాని వరస్ట్ ఉండే వాళ్ళ వైపు, వరస్ట్ ఫ్యామిలీల వైపు ఏ రోజుకి వెళ్ళాను. అది వాడు ఇన్ఫామ్ చేసినా పట్టించుకోను. అండ్ మా రిలేటివ్స్ తెచ్చే మ్యాచెస్ వైపు నేను వెళ్ళాను. అది ఇంతకుముందు 1.5 year నుంచి నేను ఇట్లనే సఫర్ చేస్తున్నాను. సన్నిరెడ్డి వాడి మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు. మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇట్లా
వాళ్ళ ఎవరైనా పెళ్ళాం కోసం పని చేస్తాడు ఆ ఇండియా ఆర్మీ అనే వాళ్ళు. లేకపోతే పర్సనల్ పనుల కోసం పని చేస్తాడు, లేకపోతే ఇండియా కోసం దేశం కోసం పని చేస్తాడా, వాడి పెళ్ళాం కోసం పని చేస్తున్నాడు. ఇట్లా పర్సనల్ వేరే దేశంలో పర్సనల్ పనులకు వాడుకుంటే ఏం చేస్తాడో తెలుసా, అప్పుడే వాడిని డిస్మిస్ చేసి వాడి మీద యాక్షన్ తీసుకుంటారు. మన ఇండియా చెత్త కంట్రీ కాబట్టి వాడు సని రెడ్డి గారు ఎంసీఎల్ సిగ్నల్లో పనిచేస్తాడు ఆర్మీలో. వాడిని అరచకాలు చేసినా కూడా మన వాళ్ళు పట్టించుకోవట్లేదు, అంత మన చెత్త కంట్రీ కాబట్టి. అదే ఫారెన్లో అనుకోండి, వేరే కంట్రీస్లో అనుకోండి, వాటి మీద డిస్మిస్ చేయడమే కాదు యాక్షన్ కూడా తీసుకుంటారు. ఇంత ఇంత ఎందుకు 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 ఇట్లా చెప్తున్నా అంటే, వాడు పెళ్ళాం విషయంలో చీట్ చేసిండు. పెళ్ళాం మనసు మార్చుకుంటాను, పెళ్ళాం వల్ల ఫ్రెండ్స్లో అందంగా ఉండే అమ్మాయిలు ఉన్నారు, బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు అని చెప్పి నన్ను చీట్ చేసిండు 1.5 year మేనేజర్ అని. నా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి నా వర్క్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాడు. సంవత్సరం నుంచి 30 లక్షలు రావాలి, ఈ నెల రోజుల్లో 10-20 రోజుల్లో 10-20 లక్షలు వర్క్ చేస్తే రిపోర్ట్స్ కావాలని క్లోజ్ చేయించాడు. చెప్పండి, ఇట్లా ఎవరైనా పర్సనల్ పనులకు వాడుకుంటారా, అరెస్ట్ చేస్తారా? వర్క్ చేయండి, బిజినెస్లో పైకి వద్దామని చూస్తే బిజినెస్లో పైకి రానియకుండా చేస్తుండే. చూడండి, ఇట్లాంటి బిహేవియర్ ఉంది వాడి దగ్గర. అదే వేరే కంట్రీలో ఇట్లా ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుంది? వాడిని డిస్మిస్ చేస్తారు, వాడిని చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. వీడు 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 మన ఇండియా చెత్త కంట్రీ కాబట్టి వీడు అరాచకాలన్నీ జరుగుతున్నాయి. ఇట్లా రెడ్డి గాంధీ ఇట్లా నేను హెల్త్ నుంచి రికవర్ అవుతుంటే నన్ను ఇబ్బంది పెట్టడం, మళ్ళీ నన్ను హరాస్ చేయడం, ఇలాంటి పనులు చేస్తున్నాడు నన్ను. చూడండి నన్ను ఎంత ఇబ్బంది పడుతున్నాడు, హరాస్మెంట్ చేయడము, నన్ను స్టేటస్లు పెట్టించి నన్ను రెచ్చగొట్టడము. నాకు ఒకటి మా రిలేటివ్స్ ఈరోజుకి ఏమి ఇన్ఫార్మ్ చేస్తున్నారంటే, మా రిలేటివ్స్లో మ్యాచెస్ ఉన్నాయి, వాళ్ళని చేసుకో, అలాంటి వాళ్ళని నేను చేసుకోను, జరగదు, కొంచెం లేట్ అయినా బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా, లేదన్నట్టు సింగిల్గా ఉండిపోతా అంతే. ఇంతకుముందు ఉన్న వీడియోలో ఏంటంటే వరస్ట్గా అనమాట. అసలు ఎందుకు అంత ఇప్పుడు మన వరకు రానప్పుడు మనకు ఎందుకు తిట్టాలి, ఎందుకు మనకు ఇష్టం ఉంటే వెళ్తాం, లేదంటే లేదు, బెటర్ అయిన అమ్మాయి వస్తే లేదంటే లేదు, అంతేగాని మనకు మన రిలేటివ్స్ మ్యాచెస్ వైపు వెళ్ళమని చెప్పేసినాం, అయిపోయింది. సో అది ఓవర్ డిసిషన్ చెప్పేసినాం మనం. మా రిలేటివ్స్ మన తెచ్చే మ్యాచెస్ నాకు నమ్మకం లేదు, వాళ్ళ వైపు నేను వెళ్ళాను ఈరోజు కూడా. ఎందుకంటే వాడి వెనకాల సన్నీ రెడ్డి గారు ఉంటాడు, ఈ సన్నీ రెడ్డి గారు ఉంటాడు కాబట్టి నేను వాళ్ళ వైపు నేను వెళ్ళాను. అవి వరస్ట్ మ్యాచెస్ ఉంటాయి, అవన్నీ వరస్ట్ మ్యాచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ వైపు నేను వెళ్ళాను. సో బెటర్ అయిన అమ్మాయి నేను చేసుకుంటాను, కొంచెం లేట్ అయినా కూడా. సో అది నేను ఏంటంటే సఫర్ అయినా అండి, 3 సంవత్సరాలు సఫర్ అయినా, చాలా సఫర్ అయినా. ఎంత సఫర్ అయినా నాకు తెలుసు, నేను ఎంత సఫర్ అయినో, ఎంత ఇబ్బంది పట్టినో నాకు తెలుసు. ఇట్లా ఒకరి లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి మ్యారేజ్ జరగనీయకుండా చేసి వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో చూడండి. ఆర్మీలో పనిచేస్తాడు వాడు సన్నీ రెడ్డి, ఎంసీఎంసీ కిందలో పనిచేస్తాడు, మరి ఏం చేస్తాడో తెలియదు. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ స్టేటస్లు పెడితే తెలుసుకున్నవాడు ఎంసీఎంసీ కిందలో పనిచేస్తాడు. ఇట్లాంటి వరస్ట్ బిహేవియర్ చూడండి వాడి దగ్గర. ఇట్లా సంవత్సరం నుంచి నన్ను హరాస్ చేస్తున్నాడు. నాకు వర్క్ చేసుకొని ఇట్లా మ్యారేజ్ జరగనివ్వడు, మ్యారేజ్ కరెక్ట్ అయినా ఉంటే ఇట్లా చెడగొడదామని ట్రై చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు. మా ఫ్లాట్ ఓనర్ అయితే దాన్ని పోగు గొయ్యాలండి లంచదాంది. అది ఎంత నాటకాలు ఆడుతుంది 1.5 year నుంచి. మరి ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టాలి దాన్ని? 1.5 year నుంచి ఇట్లా మ్యారేజ్ జరిగిపోయేది కదా, ఎందుకు ఇట్లా చీట్ చేయాలి? మరి ఎందుకు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అండి విన్ అయినా అని స్టేటస్లు పెడుతుందండి. ఎవరైనా అట్లా చెప్తారా? ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేసి విన్ అయినా ఎట్లా పెడతారా అండి? ఆడ విన్ అయినా పెట్టిస్తున్నాడు స్టేటస్లో. ఇట్లా 1.5 year నాకు మ్యారేజ్ జరగలేదండి. అందరూ కలిసి బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, అది ఇది అని చెప్పి చీట్ చేసి, ఈరోజు వచ్చేసరికి మీ రిలేటివ్స్లో వరస్ట్ ఉండే వాళ్ళని చేసుకో, లేకపోతే ఇట్లా నాకు మ్యాచ్ అవ్వని వాళ్ళ గురించి, అలాంటి వాళ్ళని నేనేం చేసుకుంటాను, నేను సఫర్ అయినా. బెటర్ అయిన అమ్మాయి ఉన్నారని చెప్పి చీట్ చేసి, బెటర్ అయిన అమ్మాయి ఉంటేనే చేసుకుంటా అన్నిట్లోనూ. ఫ్యామిలీలో వాడికి అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి, చంద్రకారెడ్డి కావాలి, బెటర్గా ఉండాలి, మంచి అమ్మాయి కావాలి, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి, నేనే వరస్ట్గా అలా చేసుకోవాలా? సో అది కొంచెం లేట్ అయినా కొంచెం బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా. మరి మా రిలేటివ్స్కి ఎందుకంటే ఇప్పుడు మా రిలేటివ్స్ అండి
నేను ఎంత నేను హెల్ప్ చేసిన అండి వాళ్ళకి. ఈరోజు నేను నేను వాళ్ళు పైకి రావాలని కోరుకున్నా. మా బ్రదర్స్ కానీ మా రిలేటివ్స్ అందరూ కూడా పైకి రావాలి వాళ్ళు అని చెప్పి నేను ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ హ్యాపీనెస్ని కోరుకుంటా. చూడండి నా ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి విషయంలో బ్రేక్ చేసిర్రు మా రిలేటివ్స్. అది అది వాళ్ళకు కూడా తెలుసు. నాకు వాళ్ళ పెళ్ళికి ముందు ఆ అమ్మాయితో నేను డ్రామాలు ఆడించారు, వాడు సన్నీ లియోని ఆడించిండు అనేది తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు కాబట్టి ఆ అమ్మాయిని మర్చిపోయాను. ఇప్పుడైనా కూడా బెటర్ అమ్మాయి రావాలి కదా. మా రిలేటివ్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి చెప్పండి. మ్యారేజ్ జరగనీయకుంటే ఎందుకు చేయాలి చెప్పండి. అట్లా చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పటికి కూడా వాళ్ళతో చేతులు కలిపి ఇట్లా ఇబ్బంది పెడితే నేను ఇంత సఫర్ అవుతానో చెప్పండి. అట్లా అట్లా ఇబ్బంది పెట్టి వరస్ట్గా ఉండే వాళ్ళని చేయండి, వానికి ఇట్లా వానికి ఎవరిని పడతాన్ని అంటగట్టేసేయండి అని చెప్పి మా రిలేటివ్స్తో వరస్ట్ ఉండే వాళ్ళ నుంచి ఇన్ఫామ్ చేయడము, వరస్ట్గా ఉండే వాళ్ళు ఇట్లా చేస్తుంటే ఎట్లుంటుంది చెప్పండి. ఈరోజు కూడా ఆ అమ్మాయి చైతన్య అని అమ్మాయి ఎందుకు స్టేటస్ పెట్టింది లేదు, ఎవరి గురించి ఇన్ఫామ్ చేస్తుందో తెలియదు, నాకు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేది లేదు. సో నాకు ఆలోచించిన ఎందుకు ఇట్లా నేను ఆల్రెడీ నా డిసిషన్ చెప్పేసాను. మా రిలేటివ్స్ తెచ్చిన మ్యాచెస్, మా బ్రదర్ తెచ్చిన మ్యాచ్లు చేసుకోను. నేను అది బెటర్ అయిన అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ అన్నిటికంటే, సో అన్నిట్లో బెటర్గా ఉంటే నేను ప్రొసీడ్ అవుతా అని చెప్పిన. అదనమాట. సో అంతేగాని వరస్ట్గా ఉండేవాళ్ళు, వరస్ట్ ఫ్యామిలీల వైపు నేను ఏ రోజు వెళ్ళాను. నేను చాలా సఫర్ అయినా అండి, 3 సంవత్సరాలు సఫర్ అయినా. ఇప్పుడైతే మరీ ఎంత చాలా సఫర్ అయ్యాను. 3 సంవత్సరాలు నార్మల్ సఫరింగ్ కాదు. వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది. నాకు ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్కి 1.5 year నుంచి అండి వీడు టార్చర్ చేస్తున్నాడు నన్ను. మా ఫ్లాట్ ఓనర్తో, తెలిసిన వాళ్ళతో, నా ఫ్రెండ్స్తో వాట్సాప్లో స్టేటస్లు పెట్టించి ఇట్లా చీట్ చేసేయండి. 1.5 year నుంచి నా మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో అని చెప్పి. ఇది ఇప్పుడు నిజమా కాదా అనేది దేవుడికే తెలుసు. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది దేవుడికే తెలుసు. నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిరు, ఎన్ని రకాలుగా ఫేక్గా ప్రచారం చేసిరు. నేను దాని నుంచి కోలుకోలేకపోయాను. అసలు ఏంటిది, నేను ఇంత హెల్ప్ చేస్తే ఇంత విధంగా ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టిరండి. నేను కోలుకోలేకపోయాను. చాలా నాకు ఏంటంటే దొంగ దెబ్బ తీయడం, వెన్నుపోటు పడడం ఇలాంటివి చేసిరు నన్ను. అవన్నీ భరించుకున్నా. వీడు కూడా ఆడంగివాడు వీడు సన్నీ రెడ్డి అనేవాడు ఆడంగివాడు అనమాట. స్ట్రైట్గా రాడు ఏ రోజు కూడా. కొజ్జగాడు వాళ్ళ అమ్మ నాన్న కొజ్జగాడిని రైజ్ చేసారు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఎవరన్నా అండి మగవాళ్ళగా వస్తారు ఏదన్నా కూడా వర్క్లో ఇన్వాల్వ్ అవుతారా అండి, దొంగ దెబ్బ తీస్తారా? వాడు దొంగ దెబ్బ తీస్తున్నాడు. ఇదే వేరే కంట్రీలో ఇట్లా వర్క్లో ఇన్వాల్వ్ అవుతే ఏం చేస్తారో తెలుసా, వాళ్ళని డిస్మిస్ చేసి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇలాంటి వర్క్ చేసేవాళ్ళు ఇట్లా ఇంకా ఒక పర్సన్ని ఏమనుకున్నా కూడా ఇబ్బంది పెడితే ఆడ పెళ్ళాం గురించి నన్ను ఇబ్బంది పెడుతున్నాడండి. 1.5 year నుంచి ఆడ పెళ్ళాం చంద్రకారెడ్డి గురించి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, హరాస్ చేస్తున్నాడు నన్ను. అక్కడ మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు, మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇట్లా అది మన ఇండియా చెత్త కంట్రీ కాబట్టి వాడి మీద ఏం యాక్షన్లు తీసుకోవట్లేదు ఎవరు కూడా. అదే వేరే కంట్రీస్లో అనుకోండి, స్ట్రిక్ట్గా ఉండే కంట్రీస్లో ఏం చేస్తారు, వాడిని డిస్మిస్ చేసి వాడి మీద కేసులు పెడతారు ఇలాంటి చెత్త విధవుల మీద. అది ఇంకొకటి, నేను ఏ రోజు ఎవరి హెల్ప్ తీసుకోలేదు, నేను అడగలేదు ఎవరు హెల్ప్. లాస్ట్ ఇయర్ నాకు సైబర్ సెక్యూరిటీలో సంవత్సరానికి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వచ్చేయండి. నేను ప్రూఫ్ కూడా చూపించిన మీకు. ఆర్మీ పోస్ట్ ఎందుకు పెడుతుంది ఒక కంపెనీ, ఆర్మీ పోస్ట్ ఎందుకు పెట్టింది నాకు? నా వర్క్లో ఇన్వాల్వ్ అయినా అని చెప్పి నా బ్రదర్తో ఇన్ఫామ్ చేస్తున్నాడు. కంపెనీస్ కావాలనే క్లోజ్ చేయిస్తాయి కదా అన్న రిపోర్ట్లు అని చెప్పి చెప్తున్నాడు. మీరు కష్టపడిన దానికి మీకు డబ్బులు రాకపోతే మీకు కోపం రాదా? అమ్మని అబ్బుతులు తిట్టారా? మీకు మ్యారేజ్ జరగనీయకుండా చేయడము, మీకు డబ్బులు రానియకుండా చేయడం, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం, మీ క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి కూడా ట్రై చేసిండు ఇంతకుముందు 2 months బ్యాక్. నేను ఫైట్ చేస్తుంటే నోరు మూసుకొని కూర్చున్నాడు యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటే. ఇలాంటి లంగ పనులు అన్నీ చేసిండాడు. ఇంకొకటి, కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటే అండి చెడగొడతాడు. మంచోళ్ళు ఉంటే వీటికి మంచోళ్ళు రాకూడదు, వీటి లైఫ్ స్పాయిల్ చేయాలి అని చెప్పి చెడగొట్టాలని ట్రై చేస్తాడు ఈ సన్నీ రెడ్డి అని అతను. మరి ఎట్లుంటుంది చెప్పండి, మీకు మీ లైఫ్ ఒకటి స్పాయిల్ చేస్తే మీరు తిట్టరా? అమనభూతులు తిట్టరా? ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడితే 1 year నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేయడం, మంచోళ్ళు ఉన్నారు అని చెప్పి చీట్ చేయడం. ప్రణీత అనే అమ్మాయి ఉంది, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ అట్లా చీట్ చేస్తారా అండి? ఆ అమ్మాయి విషయంలో నేను ఇబ్బంది పడ్డా. ఆ అమ్మాయిని రిమూవ్ చేయడానికి డ్రామాలు ఆడింది ప్రణీత. మళ్ళీ రిషిక అనే అమ్మాయి డ్రామాలు ఆడింది. అట్లా డ్రామాలు ఆడతారా అండి ఎవరన్నా? లైఫ్ని స్పాయిల్ చేస్తారా?
అదే అబ్బాయిల డ్రామాలు ఆడి చేస్తే ఏం చేస్తారు, అబ్బాయిల మీద ఎన్ని కేసులు పెడతారు చెప్పండి. అట్లా డ్రామాలు ఆడిరు, నా లైఫ్లో ఉన్నా అని చెప్పి డ్రామాలు ఆడిరు. ఇట్లా ఫ్రెండ్స్లో ఉన్నారు, 20-30 ఆప్షన్లు ఉన్నాయి, నీకు బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారు అని చెప్పి నన్ను చీట్ చేసిరు. ఇట్లా 1.5 year నుంచి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అండి. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం, మెంటల్గా హరాస్ చేయడం. ఒక పర్సన్ అండి ఇట్లా ఒకరిని చేసి మెంటల్గా హరాస్ చేసిరండి. అక్కడ ఏమీ లేకున్నా కూడా అని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిరు. మా ఫ్లాట్ ఉన్నది, దాన్ని అయితే పూగు కోసి రోడ్డు మీద దింపాలి లంచదాన్ని అయితే. అది దాన్ని సిగ్గు శరం ఉంటే అలాంటి పనులు చేయదు. మా డ్రామాలు ఆడిస్తే ఆడుతుంది, దానికి తెలియదు. అక్కడ అసలు ఏమీ లేకున్నా కూడా డ్రామాలు ఆడుతుంటారు లంచగొడుకులు అందరూ కలిసి. నాకు అర్థం అయిపోయింది. ఆ డ్రామాలన్నీ తెలుసుకున్నాను అసలు అన్నీ కూడా. అది ఎవరైనా బెటర్ ఉంటే వాళ్ళని మ్యారేజ్ చెడగొట్టడము, వాడికేమో నేను హెల్ప్ చేయాలండి, వాడు పక్కన చంద్రకాంత్ రెడ్డి హెల్ప్ చేయాలి, దాంతో నేను చేస్తాడు, వాడు పక్కలో మండ పెట్టుకుంటాడు. లాస్ట్ ఇయర్ నా పిల్లను దాన్ని తెంగించుకుంటలేదు, కొంచెం సహాయం చెయ్యు, నా పిల్లం వల్ల అమ్మ నాన్న ఎట్లో ఒప్పుకోలేదు కదా నీకు, మరి సహాయం చేస్తే మనసు మార్చుకుంటా, రిషికాన్ అమ్మాయితో నీకు హెల్ప్ చేస్తా అని చెప్తే ఆ అమ్మాయి డ్రామాలు ఆడిందో లేదో తెలియదు, ఆ అమ్మాయి నన్ను చీట్ చేసింది. ప్రణిత అనే అమ్మాయి ఉందని చెప్పి ఆ అమ్మాయి కూడా చీట్ చేసింది. ఇట్లా ఒక పర్సన్ చీట్ చేస్తారు చెప్పండి. ఇన్ని రకాలుగా చీట్ చేయడమే కాదు, నా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి నా వర్క్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు, నాకు బిజినెస్లో గ్రో అవ్వనీయకుండా చేస్తున్నాడు. చూడండి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు ఎవరన్నా. నాకు మీకు ఇప్పుడు నా వాట్సాప్లో పేమెంట్ ప్రూఫ్స్ కూడా సెండ్ చేసాము బ్రదర్కి, అందరూ చూసి ఉండొచ్చు నేను ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తాను ఎవ్రీ ఇయర్ అని. ఎందుకు రాలేదు నాకు, లాస్ట్ ఇయర్ ఇటు వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పి నేను వర్క్ చేయడం ఆపేసిన. ఈరోజు కూడా వర్క్ చేయట్లేదు నేను, ఎందుకో తెలుసా, ఇక వచ్చేది వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. అరే వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా, ఇంకా చేసిన యూజ్ లేదని చెప్పి వర్క్ చేయకుండా సైలెంట్గా ఉంటున్నాను. అది ఒకటి, వాడి ఎవరి గురించి అని ఇన్ఫామ్ చేసుకోండి. మా రిలేటివ్స్ తెచ్చే మ్యాచెస్ వైపు అస్సలు వెళ్ళాను, మా బ్రదర్స్ తెచ్చే మ్యాచెస్, మా రిలేటివ్స్ తెచ్చే మ్యాచెస్ అస్సలు వెళ్ళాను. దాని వెనకాల సన్నీ రెడ్డి అని అతను. సో నేను బెటర్ అయిన అమ్మాయి, బయట అమ్మాయిని బెటర్ అయిన అమ్మాయి నేను చూస్ చేసుకుంటా, అన్నిట్లోనూ బెటర్ చంద్రకాంత్ రెడ్డి కంటే బెటర్ అంటే చేసుకుంటా, లేదు అంటే నేను సింగిల్గా ఉండిపోతా. ఇంకొకటి, వాడి స్టేటస్లో ఈరోజు స్టేటస్లో పెట్టి ఇన్ఫామ్ చేస్తున్నాడు మా రిలేటివ్స్ మ్యాచెస్ గురించి. నాకు అలాంటి వాచెస్ గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడా, వేరే గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడా తెలియదు, మా రిలేటివ్స్ మ్యాచెస్ గురించి. సో ఒకటి, నా డెసిషన్ చెప్పేస్తున్నాను, మా రిలేటివ్స్ మ్యాచెస్, మా బ్రదర్స్ మ్యాచెస్ వైపు ఈరోజు వెళ్ళాను. బయట అమ్మాయిని బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటాం. వాడికి ఏమో చంద్రకాంత్ రెడ్డి కావాలి, అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, నేను వరస్ట్ ఉండే వాళ్ళని చేసుకోవాలన్నా. సో అది బెటర్ అయిన అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ అన్నిట్లోనూ బెటర్గా ఉంటే నేను చేసుకుంటా, లేదు అని అంటే నేను సింగిల్గా ఉంటాను. అది నేను డెసిషన్ చెప్పేసిన. అది అనమాట. నేను ఇంతకుముందు ఉన్న వీడియో ఏంటంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన, అమ్మ బూతులు తిట్టిన, అది కరెక్ట్ కాదు, సో అని చెప్పి తీసేసిన. సో నా డెసిషన్ అయితే చెప్పేసిన, బెటర్ అయిన అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ అన్నిట్లోనూ ఉంటే నేను చేసుకుంటాను. వాడికి అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నాడు, నేను హెల్ప్ చేస్తా, బెటర్గా ఉన్నాడు చంద్రకాంత్ రెడ్డి కంటే అని నేను అడగలేదు హెల్ప్. నేను ఒకటే అడిగిన, హెల్ప్ అన్నప్పుడు ఆలోచించిన, హెల్ప్ తీసుకోవద్దని అనుకున్నా, కానీ నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటే హెల్ప్ అడుగుతూ వెళ్ళిన. ఒకటి, ఆ అమ్మాయి గురించి వేరే కంట్రీ కానీ హెల్ప్ అడిగిన, నా గురించి అని కాదు, వేరే అమ్మాయి గురించి అని, ఆ అమ్మాయి గురించి అని అడిగిన. నేను ఏ విధంగా హెల్ప్ అడగలేదు, ఫస్ట్ బెటర్ అయిన అమ్మాయితో హెల్ప్ చేయండి అని అడిగిన, అంతే. అట్లా అడుగుతూ వెళ్తే అందరినీ చీట్ చేసిండు, అందరితో డ్రామాలు ఆడించి చీట్ చేసి రిమూవ్ చేసిండు. అది 1.5 year అవుతుందండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్చిలో మా బ్రదర్తో మనసు మార్చుకుంటా అని అన్న తర్వాత 1.5 year నుంచి మ్యానిపులేట్ చేస్తాడు, హరాస్మెంట్ చేస్తాడు, నన్ను ఇబ్బంది పెడతాడు. అలా మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు. వాడు ప్రైవేట్ మనుషుల, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన మనుషుల తెలుసు. వాడు ఏం లంచాలు తెంగి ఈ పనులు చేస్తున్నాడా, ఈ లంగ పనులు చేస్తున్నాడు నాకు తెలియదు. సన్నీ రెడ్డి గారు ఇలాంటి లంగ పనులు చేస్తున్నాడా, ఇది చేసి వీడు ఏం చేసి కింద వాళ్ళ పని చేస్తాడు. చూడండి, మన ఇండియా చెత్త కంట్రీ కాబట్టి యాక్షన్లు తీసుకోరు ఇలాంటి విధవాళ్ళ మీద. వేరే కంట్రీలో అనుకోండి, ఇలాంటి వాళ్ళని డిస్మిస్ చేసి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటాడు. అది ఒకటండి, నేను బెటర్ అయిన అమ్మాయితో లాస్ట్ ఇయర్ మ్యారేజ్ జరుగుంటే నేను వీడియోస్ రిలీజ్ చేసేవాడిని కాదు, ఇన్ని సెల్ఫీ వీడియోస్ రిలీజ్ చేసేవాడిని కాదు, ఇన్ని రకాలుగా నేను చేసేవాడిని కాదు. నేను హ్యాపీగా మూవ్ ఆన్ అవుతుండే కదండి. లాస్ట్ ఇయర్ నన్ను మూవ్ ఆన్ అవ్వనివ్వలేదు. లాస్ట్ ఇయర్ అంటే నన్ను మూవ్ ఆన్ అవ్వనివ్వడు, నన్ను ఇబ్బంది పెడతాడు, నన్ను
నేను మా 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 బ్రదర్స్తో మ్యానిపులేట్ చేయిస్తాడు. మా బ్రదర్స్ అయినా ఆలోచించాలి కదండి. అరే ఇంత సఫర్ అయ్యిండు వీడు, ఇప్పుడైనా మంచి అమ్మాయి రావాలి, ఎందుకు మ్యానిపులేట్ చేయాలి మేము, కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు మేము వాడు చెప్పిన మాటలని వరస్ట్గా ఉండే వాళ్ళని అంటగట్టాలి మా అన్నకి అని చెప్పి ఎందుకు చెప్పాలండి అట్లా. సో అదనమాట. సో నేను ఒకటే అండి ఫైనల్గా, వాడి ఎవరి గురించి ఇన్ఫామ్ చేసుకోండి, వాడికి కూడా తెలుసు. మా రిలేటివ్స్ మా బ్రదర్స్ తెచ్చిన వాళ్ళ మ్యాచెస్ వైపు నేను ఏ రోజు వెళ్ళాను. సో బెటర్ అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ ఉంటేనే నేను చేసుకుంటాను. వాడికి అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, చిందగడ్డి కావాలి, నేను వరస్ట్గా ఉండే వాళ్ళని చేసుకోవాలా అండి. అది సో కొంచెం లేట్ అయినా నేను బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటా, బెటర్ ఉంటేనే చేసుకుంటా. లేదు అనుకోండి సింగిల్గా ఉండిపోతాను అప్పటి వరకు, వచ్చే వరకు. లేదంటే సింగిల్గా ఉంటాం. మరి ఏం చేయాలి చెప్పండి. ఇలాంటి విధవలు ఇన్వాల్వ్ అయ్యి 1.5 year నుంచి నా లైఫ్ స్పాయిల్ చేస్తున్నాడు, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు. ఇట్లా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు సంగారెడ్డి అని అతను. ఇప్పుడు ఈ వీడియో 4 o'clock 5 o'clock పెడుతున్నాను అనుకుంటా. నేను నిద్ర మబ్బుతో పెడుతున్నా ఈ వీడియో. ఇట్లా హెల్త్ నుంచి నేను కోలుకుంటున్నాను. అసలు నాకు విటమిన్ డి లోపం ఉంది అన్నారు. సో కోలుకుంటున్నాను అనమాట, ట్యాబ్లెట్స్ వాడుతున్నా. నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇంకా కొంచెం రికవర్ అయిన తర్వాత మూవ్ ఆన్ అవుతా. అది సో అది వర్క్ కూడా చేసుకొని ఇస్తలేడు, నన్ను వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు సంగారెడ్డి అని అతను. వర్క్ చేసుకొని ఇస్తలేడు నన్ను, వర్క్ చేసుకుందామంటే వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, వర్క్ చేసుకొని ఇస్తలేడు, వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎప్పుడు చంద్రకళారెడ్డి గురించి అనుమానిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. వాళ్ళ అమ్మ నాయనకు కూడా సిగ్గు శరం ఉండాలి కొంచెం అయినా. ఇలాంటి వాడికి ఇచ్చిర్రు వాళ్ళ అమ్మ నాయన. కంపల్సరీ అది కళారెడ్డి కూడా తన్నుతుంది. ఈరోజు కాకుండా కూడా ఫ్యూచర్లో అయినా ఈ టార్చర్కి అన్ని అన్ని ఇబ్బంది పెడుతుంది ఏ రోజైనా కూడా. అది వాళ్ళ పిల్లలు కూడా ఈయన అసహించుకుంటారు, ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాడిని, ఇలాంటి బిహేవియర్ ఉన్నవాడిని. ఇంకోటి నేను ఎంగిలి కోడికి ఆశపడే వ్యక్తిని కాదు. నన్ను హరాస్ చేస్తున్నాడు అని చెప్పి నేను సోనీ అని అవన్నీ ఇవన్నీ నేను అంటున్నాను అనమాట. ఎందుకంటే నన్ను హరాస్ చేస్తున్నాడు, నన్ను వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, వాడిని కూడా హరాస్ చేయాలని చెప్పి. అదనమాట. ఎప్పుడు వాడు పెళ్ళాం చంద్రకళారెడ్డి గురించి ఆలోచించుకుంటా కూర్చుంటున్నాను. ఏమన్నా నాకేం పని పట్టలేదా ఏమన్నా? ఎప్పుడు చంద్రకళారెడ్డి గురించి ఇప్పుడు వాళ్ళ వైఫ్ గురించి అనుమానిస్తూ ఉంటాడు, నన్ను హరాస్ చేయడము, అనుమానించడము, నన్ను ఇబ్బంది పెట్టడము, నన్ను ఏంటంటే వర్క్ చేసుకొని ఇవ్వకపోవడము, నాకు మ్యారేజ్ జరగనివ్వకపోవడము, బెటర్ అయిన అమ్మాయిన లైఫ్లోకి రానివ్వకపోవడం, అందరితో కలిసి డ్రామాలు ఆడిండు, నా ఫ్రెండ్స్తో, తెలిసిన వాళ్ళతో అందరితో కలిసి డ్రామాలు ఆడి నా లైఫ్ స్పాయిల్ చేసిండండి. ఒకటి నేను ఇంత సఫర్ అయినానో ఫ్యూచర్లో వాళ్ళు కూడా అంతే సఫర్ అవుతారు. ఇప్పుడు ఒకటే అండి, నా లైఫ్ 1 year స్పాయిల్ చేసి 1.5 year. మరి అందరూ కూడా మరి ఎందుకు ఇట్లా స్పాయిల్ చేసినావు, బెటర్ అయిన అమ్మాయిలను చీట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది బెటర్ అయిన అమ్మాయిలు వస్తే, కరెక్ట్ అయిన అమ్మాయి వస్తే మ్యారేజ్ చేసుకుని అతను మూవ్ ఆన్ అవుతుండే కదా, మరి ఎందుకు జరగనివ్వలేదు అని అడగడం పోయి నన్ను టార్చర్ చేయడము, హరాస్ చేయడము, స్టేటస్లో పెట్టించడము, అని ఇబ్బంది పెట్టడము, అని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. ఒకటి నేను ఎందుకు వీడియోస్ పెడుతున్నా, ఎందుకు స్ట్రెస్ ఎందుకు తీసుకోవడము, కోలుకుంటున్నా కదా, ఎందుకు మళ్ళీ స్ట్రెస్లోకి వెళ్ళడం అందుకు అని చెప్పి నేను ఏ వీడియోస్ రిలీజ్ చేయకుండా నేను సైలెంట్గా ఉంటున్నాను అనమాట. నేను సైలెంట్గా ఉంటున్నా అని అంటే వీక్ అని కాదు. ఇంకొకటి సైలెంట్గా ఉంటున్నా అంటే ఆ వరస్ట్గా ఉండే వాళ్ళని నేను చేసుకుంటాను అయితే కాదు. ఆ వరస్ట్ మా రిలేటివ్స్ తెచ్చే మ్యాచెస్ వైపు నేను వెళ్ళాను ఈరోజు కూడా, ఆ వరస్ట్ వాళ్ళ వైపు. అది అలాంటి వరస్ట్ పర్సన్స్ వైపు నేను వెళ్ళాను. తాగుబోతు ఫ్యామిలీల వైపు, వరస్ట్ ఉండే వాళ్ళ వైపు. వాడికి ఏమో చంద్రకళారెడ్డి అప్పర్ క్యాస్ట్ అమ్మాయిగా కావాలి, బెటర్గా ఉండే అమ్మాయి కావాలి, నేను వరస్ట్ ఉండే వాళ్ళని చేసుకోవాలన్నా. సో కొంచెం లేట్ అయినా కూడా బెటర్ అయిన అమ్మాయిని, బెటర్ ఫ్యామిలీ ఉన్న అమ్మాయిని నేను చేసుకుంటా. లేదు అని అనుకోండి సింగిల్గా ఉండిపోతా అంతే. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను. అది